హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఒక బెల్ ఐకాన్ అనేది వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, ఈ యొక్క గుడ్ న్యూస్ కనుక మీరు వినాలి అంటే ఈ వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే, ఒక్క సెకండ్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటి, ఒక ఇంటర్మీడియట్కి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చి ఏంటంటే చాలామంది మనల్ని ఏమన్నారంటే చాలామంది బయట కూడా మన యొక్క రిజల్ట్స్కి సంబంధించి మనకి ఈరోజే వస్తాయి రిజల్ట్స్ అని చాలామంది అయితే చెప్పడం జరిగింది. మనకి ఏప్రిల్ 14వ తారీఖున వస్తాయి, లేదా ఏప్రిల్ 16 వస్తాయి, లేదా మనకి ఏప్రిల్ 18న వస్తాయి, ఏప్రిల్ 19న ఈ యొక్క ఫలితాలు వస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి పర్సనల్గా మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన డేట్ ఏంటి అని అంటే, మనకి ఏప్రిల్ 18వ తేదీన మనకి ఆఫ్టర్నూన్ అంటే ఏప్రిల్ 18వ తేదీన మధ్యాహ్నం టైంలో మనకి యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలని విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్లో. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఈ డేట్లు మనకి ఈ 14, ఈ 16 కానీ లేదా 18, 19 అనేది మనకి చాలా డేట్స్ అనేవి మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చిన డేట్ ఏంటి అంటే, అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిన డేట్ ఏంటి అంటే మనకి ఏప్రిల్ 18వ తేదీన మనకి మధ్యాహ్నం మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక ఫలితాలు విడుదల చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.